మీకు తెలుసా? థౌసండ్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా పీపుల్ తమను తాము హీల్ చేసుకునేవారట. కేవలం బిలీఫ్ ద్వారా. నో మెడిసిన్స్, నో టెక్నాలజీ. ఓన్లీ ద పవర్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్ అంటున్నారు ఆథర్. ఏన్షియంట్ టైమ్స్ లో హీలింగ్ అంటే టాబ్లెట్స్ కాదు. హీలింగ్ అంటే బిలీఫ్, ఇమాజినేషన్, ఇన్నర్ ఫెయిత్. టెంపుల్స్ లో, చర్చెస్ లో, మసీదుల్లో, ఆశ్రమాల్లో పీపుల్ ఈ విధంగా నమ్మేవారట. సంథింగ్ డివైన్ ఈజ్ హీలింగ్ మీ. ఏదో అతీతమైన శక్తి నన్ను హీల్ చేస్తూ ఉంది అని. కానీ నిజానికి ద సబ్ కాన్షియస్ మైండ్ వాజ్ హీలింగ్ దేర్ బాడీ. అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండే వాళ్ళ శరీరాన్ని హీల్ చేస్తుంది అని ఆథర్ చెప్తున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ డజంట్ అండర్స్టాండ్ లాజిక్. సబ్ కాన్షియస్ మైండ్ లాజిక్ ని అర్థం చేసుకోదట. ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ బిలీఫ్, ఎమోషన్, రిపిటేషన్. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్ట్రాంగ్ గా నమ్ముతాడో నేను హీల్ అవుతున్నానని